ఎవ్రీవన్. 2018 గ్రూప్ 1 ఫలితాలు విడుదలైన తర్వాత సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్ ని భవిష్యత్ ఆస్పిరెంట్స్ ని పరిచయం చేయడానికి వి గ్లోరీ ఒక ఇనిషియేటివ్ ని తీసుకుంది. అందులో భాగంగానే సక్సెస్ఫుల్ పార్టిసిపెంట్స్ ని ఇంటర్వ్యూలు చేస్తూ వాళ్ళ మనోభావాలను, వారి ప్రిపరేషన్ అనుభవాలను మీతో పంచుకుంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ మధ్యనే విడుదలైనటువంటి 2018 గ్రూప్ 1 పరీక్షలలో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని సంపాదించిన మనోజ్ గారితో మనం మాట్లాడబోతున్నాం. గుడ్ ఈవినింగ్ అండి మనోజ్ గారు. Good evening, sir. Good evening. Thank you for having me here. We are pleasure to have you. So, first of all, on behalf of V Glory team, we heartfully congratulate you for the grand success and for the position that you have secured in the examination. Congratulations. Thank you, sir. Thanks a lot, and thanks to the V Glory team also for elevating the level of Group 1 aspirants to the level of civil services aspirants. And I think a huge credit goes to V Glory also for that. Thank you. So, first of all, the first question is, what was your response? మీ రెస్పాన్స్ ఏంటి? ఎలా మీరు రెస్పాండ్ అయ్యారు రిజల్ట్ లో మీకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వచ్చిందని తెలియగానే? నా రెస్పాన్స్ కొంచెం మోర్ ఆఫ్ ఏ రిలీఫ్ లాగా ఉంది, బికాస్ ఇట్ హాస్ బీన్ 7 years నాది ప్రిపరేషన్. 2015 లో నేను గ్రాడ్యుయేట్ అయిన దగ్గర నుంచి 7 years ఈ ప్రిపరేషన్ లోనే ఉన్నాను, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ లో ఉన్నాను. యాక్చువల్ గా 2021 లో సివిల్స్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను, కానీ అందులో రాలేదు. సో ఇది చాలా యూస్ఫుల్ గా ఉండింది నాకు. పక్కాగా ఇది వస్తేనే నాకు కొంచెం ఆ రిలీఫ్ వస్తుంది అన్న ఫీలింగ్ ఉండింది. సో రావడం తోటి మోర్ ఆఫ్ ఎ రిలీఫ్ ఉండింది. మేబీ వన్స్ నేను జాబ్ జాయిన్ అయ్యాక కొంచెం అది ఇంకా సింక్ ఇన్ అవుతుందేమో, ఇప్పటికి ఇంకా కొంచెం సింక్ అవ్వలేదని అనిపిస్తోంది. బట్ yes, on the whole family was very happy and many friends were very happy. దానివల్ల I think it has made me happier rather than rank. వాళ్ళ హ్యాపీనెస్ ఇంకా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. ఓకే. సో మీరు మాటల్లో మీరు మీ పేరెంట్స్ కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారని చెప్పారు. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఎక్కడి నుంచి కొంచెం షేర్ చేసుకుంటారా? షూర్. నేను రాయచోటిలో నుంచి వచ్చాను. రాయచోటి ఇప్పుడు అన్నమయ్య డిస్ట్రిక్ట్, ముందు వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ లో ఉండేది. మా పేరెంట్స్ ఇద్దరు టీచర్సే, ఒకరు టీచర్, ఒకరు జూనియర్ కాలేజ్ లెక్చరర్. అండ్ నేను చిన్నప్పుడు 10th క్లాస్ వరకు స్కూల్ అక్కడే చదివాను, రాజు స్కూల్ అని రాయచోటిలో ఉన్న స్కూల్లో. ఆ తర్వాత ఇంటర్మీడియట్ నారాయణలో చదివాను. అండ్ దెన్ ఐఐటి బాంబేలో గ్రాడ్యుయేషన్ చేశాను, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విత్ మైనర్ ఇన్ హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్. 2015 లో నా గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయింది. అప్పటి నుండి ఐ హావ్ బీన్ ప్రిపేరింగ్ అండ్ ఐ హావ్ గివెన్ ఫ్యూ అటెంప్ట్స్. అండ్ నాకు ఫార్చునేట్లీ 2021 లో ఇంటర్వ్యూకి వెళ్ళే ఛాన్స్ వచ్చింది. అండ్ దిస్ వాజ్ మై ఫస్ట్ అటెంప్ట్ అట్ గ్రూప్ 1 అండ్ ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ సెక్యూర్డ్ దిస్. ఓకే. సో మీరు మాటల్లో చెప్తున్నప్పుడు మీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. సో మీ మీద కూడా వాళ్ళ ప్రభావం చాలా ఉంటుంది. అంటే జనరల్ గా టీచర్స్ పిల్లలు దే గో ఇంటూ అకాడమిక్స్. సో మేబీ పిహెచ్డి చేయడము, లేదంటే దే సెటిల్ యాజ్ ఎ టీచర్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఇన్ సచ్ as. సో మీకు అలాంటిది ఎప్పుడు మీ కెరియర్ ని టీచింగ్ సైడ్ వెళ్ళాలని ఎప్పుడు అనిపించలేదా? మీరు చెప్పినట్టు టీచర్స్ ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది స్టూడెంట్స్ పిల్లల మీద, మోర్ దాన్ అదర్ ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు. అండ్ లైటర్ నోట్, అది ఒక రకంగా మోర్ రిజిడ్ స్ట్రక్చర్స్ కూడా క్రియేట్ చేస్తుంది. బట్ దట్ ఆల్సో హెల్ప్స్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ప్రోస్ అండ్ కాన్స్. పక్కగా మా పేరెంట్స్ రోల్ నాకు చాలా హ్యూజ్ గా ఉన్నింది సివిల్స్ లోకి రావడానికి కూడా. బట్ టీచింగ్ లోకి వెళ్ళాలని అయితే ఎప్పుడు లేదు, ఎందుకంటే వాళ్ళు టీచర్స్ గా ఉండి నాకు చెప్తూనే ఉన్నారు హౌ బీయింగ్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ హాస్ మేడ్ దమ్ హ్యాపీ, సాటిస్ఫాక్టరీ లైఫ్ వాళ్ళకు ఉంది, స్టూడెంట్స్ హెల్ప్ చేయడం అని ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. బట్ అంతకన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్ పబ్లిక్ సర్వీస్ లో ఉంటుంది, ఇంకా బెటర్ పొజిషన్స్ లో నుండి ఇంకా బెటర్ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అని చిన్నప్పటి నుంచి చెప్తూ వచ్చారు. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నేను సివిల్ సర్వీసెస్ వైపు వచ్చాను. సో తర్వాత మీ అకాడమిక్స్ విన్నప్పుడు తెలిసింది ఏంటంటే మీరు ఐఐటి బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అని చెప్పారు కదా. సో విచ్ ఇస్ ఎ రేర్ గ్రూప్ ఆఫ్ కోర్స్, అండ్ ఐఐటి బాంబే ఇస్ ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా టు హ్యావ్. సో ఎలా అండి మీకు? సో ఖచ్చితంగా ప్రెషర్ ఉండి ఉంటుంది. బీటెక్ అయిపోగానే క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఫ్రెండ్స్ అందరూ మల్టీనేషనల్ కంపెనీస్కి వెళ్ళిపోతుంటారు. లేదంటే మీ స్పెషలైజేషన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చూసినట్టయితే మనకు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయి. సో ఇలా చాలా ఆపర్చునిటీస్ మీకు ఖచ్చితంగా స్టార్ట్ అయి ఉంటాయి.
సో ఎందుకు మరి ఎలాంటి ప్రెషర్ ఫీల్ అయ్యారు అప్పుడు? సో వెదర్ టు టేక్ అప్ ఎ కెరియర్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆర్ కార్పొరేట్ ఇండస్ట్రీ ఆఫ్టర్ ఐఐటి ఎడ్యుకేషన్, సో హౌ డిడ్ యూ డీల్ దట్? అంటే అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ అయ్యే టైంలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ యాక్చువల్లీ చాలా ఫ్రెండ్స్ వచ్చాయి. నాకు కూడా యాక్చువల్లీ డెలాయిట్ లో నేను ప్లేస్ అయ్యాను. బట్ ఇట్ వాస్ జస్ట్ నేను అప్పుడు ఇంకా ఇండెసిసివ్ గా ఉన్నాను కాబట్టి ఐ వెంట్ ఇన్ టు క్యాంపస్ ప్లేస్మెంట్స్. అదర్వైజ్ నాకు చిన్నప్పటి నుండి కూడా ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు సివిల్ సర్వీసెస్. సో కొంచెం టఫ్ చాయిస్ గా ఉండేది కానీ బట్ అట్ ద ఎండ్ నాకు అది ఓకే, మై హార్ట్ సెట్ ఐ షుడ్ గో టు సివిల్ సర్వీసెస్ అని చెప్పింది. సో దేర్ వాస్ సమ్ ప్రెషర్, బట్ చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు దట్ దిస్ ఇస్ మై అల్టిమేట్ ఎయిమ్. సో దే ఎంకరేజ్ మీ రదర్ దాన్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ మీ. ఓకే. అండ్ మీరు అన్నారు ఇంతకు ముందు ఈ ఐఐటి ఎడ్యుకేషన్ అండ్ దట్టు దానికి ముందు అంటే ఎంపీసీ, రైట్? సో బట్ సివిల్ సర్వీసెస్ అంటే మీకు హ్యావ్ ఎ డైవర్సిటీ ఆఫ్ సబ్జెక్ట్స్. సో మరి ఇంకొకసారి మీ పొలిటికల్ సైన్స్, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సో ఇవన్నీ కూడా మళ్ళీ కంప్లీట్ గా న్యూ ఏరియా, రైట్? సో అప్పుడు హౌ డిడ్ యూ మేనేజ్ దట్ ట్రాన్సిషన్ from completely a technological background to this arts and humanities? How did you manage that? డెఫినెట్లీ అది నాకు కష్టంగానే ఉండింది, యాక్చువల్లీ టఫర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్. బీయింగ్ ఏ గుడ్ పర్ఫార్మర్ ఇన్ అకాడమిక్స్ చిన్నప్పటి నుండి ఐ థాట్ ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ మీ. బట్ అది నేను పక్కాగా నన్ను నేను ఓవర్ ఎస్టిమేట్ చేసుకోవడం అండ్ ఈ ఎగ్జామ్ ని అండర్ ఎస్టిమేట్ చేయడం కొంచెం చేశాను స్టార్టింగ్ లో. బికాస్ ఆ ఎగ్జామ్స్ లో నేను బాగా చేయగలిగాను కాబట్టి ఇందులో కూడా చేయగలను, కొంచెం ఈజీగానే అవుతుంది అని అనుకున్నాను. కానీ బట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్డ్ ఇది. సో దీనికి ఎలా చదవాలి అన్నది డిఫరెంట్ గా ఉంటది. సో ఇట్ డిడ్ మేక్ మై వర్క్ వెరీ హార్డ్. సో చాలా టైం కూడా పట్టింది. బట్ పర్సిస్టింగ్ ఇన్ ఇట్ అలానే ఉంటే ఆఫ్టర్ ఏ పాయింట్ ఆఫ్ టైం ఏ సబ్జెక్ట్ అయినా సరే మనకి క్లిక్ అవుతుంది, అది విల్ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్. సో అలానే బికాస్ ఐ బీన్ ఫర్ లాంగ్ ఇన్ దిస్ అలా కుదిరింది. బట్ ఇఫ్ సమ్మన్ యాక్చువల్లీ వర్క్స్ హార్డర్, నేను చేసిన దానికన్నా కొంచెం ఇంకా హార్డ్ వర్క్ ఎక్కువ చేయొచ్చు, అలా చేయగలిగితే కొంచెం తొందరగా అడాప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ టీచర్స్ అండ్ మెంటర్స్, క్లాసెస్ తీసుకోవడం, బీట్ ఇన్ యూట్యూబ్ కానీ ఎక్కడైనా కానీ ఆర్ బయట కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో కానీ తీసుకోవడం కూడా ఇట్ విల్ మేక్ ద ట్రాన్సిషన్ స్మూతర్. సో నా కేసులో కొంచెం కష్టంగా ఉండింది, బట్ ఐ థింక్ ఇట్ కెన్ బి ఈజియర్ ఫర్ పీపుల్ ఇఫ్ దే డూ ఇట్ ఇన్ రైట్ వే అండ్ రైట్ గైడెన్స్. సో ఇప్పుడు మీరు రైట్ గైడెన్స్ అన్నారు, చూసింగ్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, సమ్ మెంటర్షిప్. సో మీరు ఈ ఐఏఎస్ కానీ, ఐ మీన్ యూపీఎస్సి కానీ, గ్రూప్ 1 కానీ, అట్లీస్ట్ 2 to 3 years టైం టేకింగ్. సో ఈ ప్రాసెస్ మొత్తంగా మనకు డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కావచ్చు, మెయిన్స్ ఎగ్జామినేషన్ కావచ్చు, మస్టిలిటీ టెస్ట్ కావచ్చు. సో ఈ డిఫరెంట్ ఫేజెస్ కి డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ప్రిపరేషన్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండాలి. సో మీరు ప్రిలిమ్ ప్రిపరేషన్ ని ఎలా అప్రోచ్ అయ్యారు? సో వాట్ సార్ట్ ఆఫ్ బుక్స్ యూ కన్సల్ట్? వాట్ వాజ్ ప్రిలిమ్స్? నాకు సివిల్స్ లో ప్రిలిమ్స్ లో నాకు ఫస్ట్ 2 attempts క్లియర్ చేయలేకపోయాను. బట్ ఆ టైంలో పెట్టిన ఎఫర్ట్ వల్ల నాకు ప్రిలిమ్స్ కి కొంచెం బేస్ బాగా రావడం జరిగింది. దానివల్ల గ్రూప్ 1 కి యాక్చువల్లీ నేను ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అవ్వలేదు, బట్ అదే టైంలో నా సివిల్స్ ప్రిలిమ్స్ కూడా ఉన్నది 2019 లో. సో నేను దానికి చదవడం వల్ల దీనికి హెల్ప్ అయింది. అండ్ ఐ ఎండెడ్ అప్ స్కోరింగ్ 155. ఇట్ వాజ్ ఎ గుడ్ స్కోర్ ఐ థింక్. సో నాకైతే సివిల్స్ ప్రిపరేషన్ బాగా హెల్ప్ అయింది. బట్ ఇన్ జనరల్ గ్రూప్ 1 కి స్పెసిఫిక్ గా చదువుతున్నప్పుడు అయినా కూడా ఐ థింక్ సిమిలర్ థింగ్స్ చదవాలి, విచ్ ఆర్ ది ఎన్సీఆర్టీస్ విచ్ ఎవ్రీ వన్ రీడ్స్. యాక్చువల్లీ లాస్ట్ టైం ఎన్సీఆర్టీస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం కూడా నేను చూసాను, జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ అటువంటి వాటి నుంచి కూడా. సో వన్ షుడ్ నాట్ నెగ్లెక్ట్ దెమ్. అలానే ఇంకా బేసిక్ సబ్జెక్ట్స్ చూసుకుంటే హిస్టరీకి ఐ థింక్ లిమిటింగ్ ద సోర్సెస్ అన్ని చోట్ల చెప్తూ ఉంటారు, ఇట్ వర్క్స్ ఎవ్రీవేర్. సో హిస్టరీకి అయితే మోడర్న్ హిస్టరీ ఎస్పెషల్లీ స్పెక్ట్రమ్ మాత్రమే చదివాను నేను. అలానే ఏన్షియంట్ అండ్ మిడివల్ కి ఓల్డ్ ఎన్సీఆర్టీస్, ఆర్ఎస్ శర్మ, సతీష్ చంద్ర బుక్స్ చదివాను. అలానే జాగ్రఫీకి ఎన్సీఆర్టీస్ 6th నుంచి 12th దాకా, నాట్ జస్ట్ 11th and 12th, 6th నుంచి కూడా ఉన్న బుక్స్ చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఎకానమీకి ఎనీ బేసిక్ బుక్, రమేష్ సింగ్ కానీ, సంజీవ్ వర్మ బుక్ కానీ, లేదా ఎనీ అదర్ వీడియోస్, ఆన్లైన్ వీడియోస్ అయినా కూడా ఫైన్, లేదా మృణాల్ వీడియోస్, మృణాల్ పీడిఎఫ్ ఒకటి దొరుకుతుంది,
ఆన్లైన్ లో అది చదివినా పర్లేదు. ఎనీ వన్ సోర్స్ ఎకనామిక్స్ కి, దర్ ఇస్ నథింగ్ లైక్ గుడ్ సోర్స్ ఇన్ దట్. ఇంకా పాలిటీకి లక్ష్మీకాంత్ అందరూ చదివేదే. అండ్ న్యూస్ పేపర్, వన్ బేసిక్ న్యూస్ పేపర్ హిందూ నేను చదివాను. ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా చదువుతున్నారు ఈ మధ్య. ఐ థింక్ బోత్ ఆఫ్ దమ్ ఆర్ వెరీ గుడ్ న్యూస్ పేపర్స్. ఐ వుడ్ స్టిల్ ప్రిఫర్ హిందూ. ఎన్వైరన్మెంట్ వీటికి అగైన్ నా ఎన్సీఆర్టీస్ లో ఉన్నవే చాలా వరకు ప్రిలిమ్స్ కి సరిపోతాయి. మోస్ట్లీ ఇవే చదివాను నేను. ఓకే, సో మన తర్వాత మెయిన్స్ అప్రోచ్ ఎలా ఉండిందండి? సో ఎస్పెషల్లీ ఫస్ట్ పేపర్ ఎస్ఏ పేపర్ కి ఎలా అప్రోచ్ అయ్యారు మీరు? ఎస్ఏ నా సివిల్స్ ప్రిపరేషన్ నాకు హెల్ప్ అయింది మోస్ట్లీ. అక్కడ ఓవర్ ద ఇయర్స్ కొంచెం ఎస్ఏస్ అందరూ రాయడం వల్ల స్ట్రక్చర్ ఎలా రాయాలి అవి కొంచెం హెల్ప్ అయ్యాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు నేను కొంచెం స్ట్రక్చర్ యాక్చువల్లీ మార్చి రాశాను. నాకు దాంట్లో కొంచెం నిశాంత్ సార్ హెల్ప్ చేశారు, విగ్లోరీ నిశాంత్ సార్. కొంచెం పాయింట్స్ ఫార్మాట్ లో కూడా రాయొచ్చు, సివిల్స్ లో రాస్తున్నట్టు పారాగ్రాఫ్ లోనే రాయాల్సిన అవసరం లేదు అని చెప్పారు. దానివల్ల ఐ వాజ్ ఏబుల్ టు రైట్ మెనీ పాయింట్స్ వచ్చిన ఎస్ఏస్ లో. నా నాలెడ్జ్ ఎక్కువ ఉన్నదాన్ని మొత్తం అక్కడ చూపించాలని అనుకున్నాను. ఐ వాజ్ ఏబుల్ టు డూ దట్ పాయింట్స్ లో రాయడం వల్ల. ప్రిపరేషన్ పరంగా అయితే నార్మల్ గా మనం న్యూస్ పేపర్ చదువుతూ ఉండడం వల్ల మనకు కొంచెం హౌ టు రైట్ అనేది కొంచెం అలవాటు అవుతుంది. అండ్ టాపర్స్ పేపర్స్ ఎవరైనా చూడడం వల్ల, సివిల్స్ లో రాసిన వాళ్ళు కానీ, గ్రూప్ 1 టాపర్స్ కానీ చూడడం వల్ల మనకి ఒక ప్రాసెస్ ఎలా అర్థం అవుతుంది. అండ్ జస్ట్ ఆ స్ట్రక్చర్ తెలుసుకుని అలా రాయడమే మోస్ట్లీ. అండ్ యాడింగ్ ఫ్యూ థింగ్స్, కోట్స్ కానీ, ఎగ్జాంపుల్స్, దీస్ థింగ్స్ విల్ డెఫినెట్లీ యాడ్ వాల్యూ. నేను స్పెసిఫిక్ గా చదవలేదు కానీ బట్ దీస్ థింగ్స్ విల్ వర్క్ ఫర్ ఎనీవన్. ఓకే, సో తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ జనరల్ ఎస్ఏ పేపర్ కి అప్రోచ్ ఒక డిఫరెంట్ గా ఉంటుంది. సో పేపర్స్ 2, 3, 4 and 5 అక్కడ అప్రోచ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే మనము 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఇట్స్ కైండ్ ఆఫ్ రన్నింగ్ విత్ ద టైం. సో దానికి ఎలా అప్రోచ్ అయ్యారు, దాని స్ట్రాటజీ ఏంటి కొంచెం షేర్ చేసుకుంటారా? యాక్చువల్లీ 15 క్వశ్చన్స్ ఉంటాయి, విచ్ ఇస్ లెసర్ దాన్ సివిల్స్. కానీ అది కొంచెం డిసీవింగ్ గా ఉంటుంది మనం దానికన్నా తక్కువ ఉంది అనుకుంటే. ఎందుకంటే అక్కడ స్పేస్ లిమిట్ ఉంటుంది, సో వీ నీడ్ రెస్ట్రిక్ట్ అవర్ సెల్స్. ఇక్కడ స్పేస్ లిమిట్ ఉండదు, సో వీ షుడ్ బి అవర్ ఓన్ జడ్జ్ అక్కడ హౌ మచ్ వీ షుడ్ రైట్ అన్నది. ఆ విధంగా చూసుకుంటే నేనైతే ఫ్యూ క్వశ్చన్స్ 3 pages రాశాను, మోస్ట్ క్వశ్చన్స్ 2 pages రాశాను, అండ్ సమ్ యావరేజ్ క్వశ్చన్స్ 1.5 page రాశాను. బట్ ఐ థింక్ ఆన్ ద హోల్ 2 pages ఈజ్ మినిమం, విత్ అట్లీస్ట్ 15 points మినిమం గా రాయాలి అది నేను అనుకోవడం. మోర్ నాలెడ్జ్ విల్ డెఫినెట్లీ ఫెచ్ సమ్ మార్క్స్, ఇదే నాకు నిశాంత్ సార్ కూడా చెప్పారు. అలానే దాంతో పాటు కొంచెం వాల్యూ అడిషన్ అన్నది, ఈ ఎగ్జాంపుల్స్ రాయడం కానీ, స్టాటిస్టిక్స్ రాయడం కానీ, ఎవ్రీ పాయింట్ దగ్గర సమ్ సబ్స్టాన్షియేషన్. ఆఫ్టర్ పాయింట్ ఒక 15 points రాసిన తర్వాత మనం రాసే పాయింట్స్ కి వాల్యూ ఎక్కువ ఉండదు. 15 points వరకే మనం రాసిన పాయింట్స్ వాల్యూ ఉంటుంది. సో ఆ పాయింట్స్, నెంబర్ ఆఫ్ పాయింట్స్ మనం ఆ ఆప్టిమం జోన్ లో పెట్టి, ఆ తర్వాత ప్రతి పాయింట్ కి కొంచెం ఏదన్నా ఆ గార్నిషింగ్ అన్నది చేయగలిగితే మోర్ ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది, డయాగ్రామ్స్ వేయడం కానీ. ఇలా టైం మేనేజ్మెంట్ కి అదే మనం ప్రాక్టీస్ చేయడమే. వీళ్ళంత ఫాస్ట్ గా రాయడం, కొంచెం హ్యాండ్ రైటింగ్ ని లెజిబుల్ గా ఉంచుకొని, అంత బ్యూటిఫుల్ గా రాయకపోయినా 10th class లో రాస్తున్నట్టు, ఇంటర్మీడియట్ లో రాస్తున్నట్టు కొంచెం లెజిబుల్ గా ఉంచుకొని మనం ఫాస్ట్ గా రాస్తూ ఉండొచ్చు. కొంచెం ప్రాక్టీస్ చేయడమే ఆబ్వియస్ గా. అండ్ ఫ్లో ఆఫ్ థాట్స్ ఎక్కువ ఫాస్ట్ గా ఉండాలి. ఫ్లో ఆఫ్ థాట్స్ ఉండాలి అంటే దానికి కూడా మనం కొంచెం ఎక్కువ రివిజన్స్ చేస్తుండడం, లేదా బాగా అర్థం చేసుకొని ఉండడం టాపిక్ ని. అండ్ గ్రూప్ 1 లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే హార్డ్ వర్క్ పేస్ ఈవెన్ మోర్ దాన్ ఇన్ సివిల్స్. ఎందుకంటే సిలబస్ చాలా ఎక్కువ వైడ్ గా ఉంది కాబట్టి మనం దాన్ని ప్రతి సిలబస్ టాపిక్ ని బాగా ప్రిపేర్ అవ్వగలిగితే ఎగ్జామ్ లో సిమిలర్ క్వశ్చన్స్ వస్తాయి మనం అనుకున్న టైప్ లోనే. సో మనం రికలెక్ట్ చేసుకొని రాయగలడమే. So working harder and ensuring you are preparing thoroughly all the topics will definitely give you edge than other person who might be more talented but still he has not done enough work. సో జనరల్ ఇప్పుడు మనకు సిలబస్ ని మనం కంప్లీట్ గా కొద్దిగా అనలిటికల్ గా చూసినట్టయితే సివిల్స్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ స్పెసిఫిక్ గా మనకు ఏపీ ఆస్పెక్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మెయిట్ బి ఏపీ జాగ్రఫీ, సో ఏపీ ఎకానమీ, సో ఇవి ఏపీ హిస్టరీ ఆల్సో. సో ఈ ఆస్పెక్ట్స్ కి ఎలాంటి బుక్స్ చూస్ చేసుకున్నారు? సో ఎలా అప్రోచ్ అయ్యారు దాన్ని? నాకు ఏపీ చదవడానికి యాక్చువల్లీ తక్కువ టైమే ఉన్నింది. అండ్ ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్ బికాస్ ఫ్యూ థింగ్స్. ఒకటి, నిశాంత్ సార్ చెప్పిన స్ట్రక్చర్ కొంచెం ఎలా చదవాలి అన్నది కొంచెం చెప్పారు. అది కొంచెం బేసిక్ హౌ టు మూవ్ ఫార్వర్డ్ అన్న దానికి హెల్ప్ అయింది. అండ్ ఆల్సో సిమిలర్లీ నేను ఒక రవీంద్ర రెడ్డి సార్ అని ఒక సార్ ఉంటారు, ఆయన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నారు. ఆ సార్ గైడెన్స్ లో నాకు ఎకానమీ బాగా స్పెసిఫిక్ గా హెల్ప్ అయింది. ఏపీ ఎకానమీ సార్ నాలెడ్జ్ చాలా బెటర్ గా ఉండడం వల్ల నాకు హెల్ప్ చేయగలిగారు.
ఆ సార్ దగ్గర నేను కొన్ని టెస్ట్ కూడా రాశాను. అలాగే సార్ ద బుక్ ఉంటది, రవీంద్ర రెడ్డి సార్ది, ఆ బుక్ నాకు హెల్ప్ అయింది. సేమ్ విత్ సైన్స్ అండ్ టెక్ కూడా. సైన్స్ అండ్ టెక్ కూడా నేను సార్ దగ్గర తీసుకున్నాను హెల్ప్. అండ్ సైన్స్ అండ్ టెక్ లో ఎస్పెషల్లీ నాకు నిశాంత్ సార్ది కూడా బాగా హెల్ప్ అయింది. డయాగ్రామ్స్ వేయడం కానీ, లేదా ఎక్కువ హ్యూజ్ గా ఉన్న సిలబస్ ని కొంచెం ఫోకస్ చేయడానికి కానీ అందు ఎస్పెషల్లీ నాకు హెల్ప్ అయింది. సో సైన్స్ అండ్ టెక్ కూడా రవీంద్ర రెడ్డి సార్ బుక్ కానీ, అట్ ద సేమ్ టైం హరికృష్ణ సార్ బుక్, ఈ 2 బుక్స్ నేను రెఫర్ చేశాను. అండ్ ఎకానమీకి రవీంద్ర రెడ్డి సార్ బుక్ ని రెఫర్ చేశాను. అలానే వైట్ పేపర్స్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్ కానీ, ఇలాంటి వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నారు గవర్నమెంట్, అవి చూస్తున్నాను నేను. అండ్ సోషల్ ఎకనామిక్ సర్వే ఆబ్వియస్ గా. అండ్ ఫైనలీ జియోగ్రఫీకి ఓన్లీ తెలుగు అకాడమీ బుక్ ఒకటి చదివాను నేను. అలానే రమణారెడ్డి సార్ బుక్ అనుకుంటాను, ఐఎమ్ నాట్ షూర్ నేమ్, అది కూడా హెల్ప్ఫుల్ గానే ఉందండి. సో తర్వాత మనకు ఎస్పెషల్లీ ఎకానమీ కావచ్చు, ఈవెన్ పాలిటీ ఫర్ దట్ మ్యాటర్, సో ఇవన్నీ కూడా రెగ్యులర్ గా అప్డేట్ అవుతా ఉంటాయి. సో దేర్ మే బి సో మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్ అరౌండ్ అస్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు బడ్జెట్ కావచ్చు, మానిటరీ పాలసీలు, ఇలాంటివి రెగ్యులర్ గా అప్డేట్ అవుతా ఉంటాయి. ఈవెన్ కోర్టు కేసెస్, జడ్జిమెంట్స్, ఇలాంటి సోషియో పొలిటికల్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో వీటిని అప్డేట్ చేసుకోవడానికి, ఐ మీన్ స్టాటిక్ పార్ట్ కి ఈ కొత్త కాంటెంపరీ ఇష్యూస్ కి అప్డేట్ చేసుకోవడానికి, సో ఏ మ్యాగజైన్స్ ఎక్కువగా రెఫర్ చేసేవాళ్ళు? కొంచెం నేషనల్ లెవెల్ న్యూస్ కి అయితే పాపులర్ గా ఉన్న విజన్ ఐఏఎస్ మెటీరియల్ నేను వాడేవాడిని. దాంతో పాటు సమ్ అదర్ కోచింగ్ సివిల్స్ కి నేను యూజ్ చేసిన కోచింగ్ నేను వాడాను. దాంట్లో తీసుకున్న మెటీరియల్ నేను నేషనల్ ఇష్యూస్ కి వాడాను. ఏపీ ఇష్యూస్ కి స్పెసిఫిక్ గా అంత ఎక్కువ చదవలేదు, టైం లేకపోవడం వల్ల. కానీ నాకు తెలిసి సోషల్ ఎకనామిక్ సర్వేలో కొన్ని థింగ్స్, ఎకనామిక్ ఇష్యూస్ అయితే కొన్ని కరెంట్ ఇష్యూస్ కూడా కవర్ అవుతాయి, కాంటెంపరీ థింగ్స్ ఇన్ ద లాస్ట్ 1 year. మనం స్పెసిఫిక్ గా ఎవ్రీడే ఏ రోజుకి ఆ రోజు న్యూస్ పేపర్లను చూసినప్పుడు ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది మనకి, బట్ అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మనం బ్రాడ్ గా కాంటెంపరీగా ఏది ఎక్కువ ఇష్యూలో అన్నది మనకి ఇటువంటి సోషల్ ఎకనామిక్ సర్వే ఇటువంటి వాటిలో దొరుకుతాయి. అండ్ ఇంకా స్పెసిఫిక్ గా ఏపీ కరెంట్ అఫైర్స్ అయితే యాక్చువల్లీ కొంచెం వాక్యూమ్ ఉందనే చెప్పాలి మార్కెట్ లో, ఎవరన్నా మంచి మెటీరియల్ రిలీజ్ చేయొచ్చు దానికి. బట్ ఆన్ ద హోల్ స్టాటిక్ కే కొంచెం ఎక్కువ వాల్యూ ఉంది కరెంట్ అఫైర్స్ కన్నా కూడా. మనం రెగ్యులర్ గా న్యూస్ పేపర్ అలా తిప్పుతూ ఉన్నా మనకి కొన్ని బేసిక్ థింగ్స్ గుర్తుండిపోతాయి, వాటిని యూజ్ చేసి మనం ఎగ్జామ్ లో రాయొచ్చు. సో స్పెసిఫిక్ గా చదవలేదు కానీ ఇలా న్యూస్ పేపర్స్ అలా చూస్తుండేవాడిని. అండ్ ఇన్ఫాక్ట్ కొంతమంది ఎవరన్నా హిందూనే చదివేవాళ్ళు మళ్ళీ స్టేట్ న్యూస్ పేపర్ చదవాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. గ్లాన్స్ చేయొచ్చు కానీ హిందూలోనే ఇఫ్ యూ గో టు స్టేట్ సెక్షన్, అక్కడ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ వస్తుంది. అక్కడ ఫిల్టర్ అయిపోయినా ఓన్లీ ఎగ్జామ్ కి యూజ్ అయ్యే న్యూస్ ఎక్కువగా ఉంటుంది, పొలిటికల్ ఇష్యూస్ కానీ ఇటువంటివి ఎక్కువ రాకుండా. సో హిందూ కెన్ బి వన్ స్టాప్ సోర్స్. అండ్ సో ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయింది. సో ఇప్పుడు ద మోస్ట్ క్రూషియల్ స్టేజ్, సో పర్సనాలిటీ టెస్ట్. సో ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చిన తర్వాత కూడా, సో ఇంటర్వ్యూ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్, ఎస్పెషల్లీ ఇన్ సచ్ ఇంటర్వ్యూస్. సో బికాస్ దే టెస్ట్ నాట్ ఓన్లీ యువర్ సబ్జెక్ట్ నాలెడ్జ్, అది ఎలాగూ మనం ఎగ్జామ్ లో చూసుంటారు, ఇక్కడ పర్సనాలిటీ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలా జరిగింది మీ ఇంటర్వ్యూ, ఏంటి? ఎస్, డెఫినెట్లీ నాకు నా ఇంటర్వ్యూవే నాకు ఈరోజు రిపీట్ కల్పించిందని నాకు స్ట్రాంగ్ గా ఫీలింగ్ ఉంది. మార్క్స్ వస్తే కన్ఫర్మ్ అవుతుంది కానీ, బట్ బికాస్ ఐ ఫెల్ట్ ద ఇంటర్వ్యూ వెంట్ వెరీ వెల్, ఐ ఎంజాయ్డ్ ఇట్ అలాట్. అండ్ మెంబర్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారని నాకు అనిపించింది. నేను సివిల్స్ లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను కానీ అక్కడ నాకు కొంచెం డ్రైగా అనిపించింది, ఎక్కువ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడగడం. బట్ ఇక్కడ మాత్రం చాలా క్వశ్చన్స్, చాలా మంచి క్వశ్చన్స్ తోటి ఎక్కువ ఒపీనియటెడ్ క్వశ్చన్స్ అలా అడగడం జరిగింది. మోస్ట్లీ నేను డాఫ్ లో ఒక పాయింట్ యాడ్ చేశాను, రీడింగ్ అబౌట్ మారల్ థింకర్స్ అని. నాకు దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది బికాస్ మా పొలిటికల్ సైన్స్ ఆప్షన్ ఉండడం వల్ల, అలానే ఎథిక్స్ కొంచెం ఇంట్రెస్ట్ చదవడం నాకు. సో అది రాయడం వల్ల నా డిస్కషన్స్ అన్ని ఎక్కువగా దాని మీద జరిగాయి. కాంట్ మీద, అరిస్టాటిల్, లాక్, డిఫరెంట్ థింకర్స్ అందరి మీద, లావోజు, గాంధీజీ, వీళ్ళందరి మీద జరిగిన డిస్కషన్. అండ్ అదే టోన్ లో వెళ్తూ వేరే ప్యానల్ మెంబర్స్ కూడా రైజింగ్ ఇంటాలరెన్స్ ఇన్ ఇండియా, ఆ రిలేటెడ్ ఎథిక్స్ మీద కొంచెం ఫోకస్ చేశారు. అలానే సిమిలర్ గానే మళ్ళీ అదే ఈ వాస్తు అన్నది మనం వాడచ్చా లేదా అన్న దాని మీద క్వశ్చన్ అడిగారు. సో మోస్ట్లీ వీటి మీద ఉండేది నా ఫోకస్. అండ్ జస్ట్ ఒక 1 క్వశ్చన్ వాజ్ ఆన్ రోల్ ఆఫ్ డ్రోన్స్ ఇన్ అగ్రికల్చర్. నాది ఏరోస్పేస్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి డ్రోన్స్ గురించి కొంచెం అడిగారు. అదర్వైజ్ మోస్ట్లీ ఎథిక్స్, ఈ ఒపీనియన్స్ మీద వచ్చింది. అండ్ 1 డిఫరెన్స్ నేను గమనించాను బాగా సివిల్స్ కన్నా ఇక్కడ. సివిల్స్ లో దే టెస్ట్ మోర్ యువర్ డిప్లొమాటిక్ స్కిల్స్. ఇక్కడ దే ఆర్ టెస్టింగ్ మోర్ యువర్ ఒపీనియన్ అండ్ వెదర్ యు ఆర్ ఏ స్ట్రాంగ్ క్యారెక్టర్ పర్సన్ ఆర్ నాట్, వెదర్ యు ఆర్ బీయింగ్ ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ యు ఏబుల్ టు డిఫెండ్ యువర్ స్టాండ్ అన్నదాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు.
సో లిటిల్ ఆర్గ్యుమెంటేటివ్ గా డిబేటివ్ గా ఉండింది స్టేట్ లో. సో ఇట్ వాస్ వెరీ జాయ్ఫుల్. ఓకే. సో మీ బీటెక్ ఎప్పుడు 2015 లో అయిపోయింది కదండి? ఎస్ ఎస్. ఓకే. సో 7 years వెరీ లాంగ్ జర్నీ, రైట్? సో మీ Yes. ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ కెరియర్ స్టార్ట్ చేస్తుంటారు. సో మీరు మాత్రం ఇంకా ఒక మంచి ఎయిమ్ పెట్టుకొని దానికోసం కష్టపడుతున్నారు. బట్ సొసైటీ అయితే ఆగదు. సో ఎప్పుడు పెళ్ళెప్పుడు అడుగుతుంటారు కదా. సో ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? ఎందుకంటే ఈ 5-7 years గ్యాప్ లో సో ఎవ్రీడే యూ విల్ బి కమింగ్ అక్రాస్ సచ్ క్వశ్చన్స్, రైట్? అండ్ మీ పేరెంట్స్ కి పాపం వాళ్ళు ఎంత అర్థం చేసుకొని మిమ్మల్ని సపోర్ట్ చేయాలనుకున్నా కూడా సో చుట్టూ ఉన్న వాళ్ళు సో దే విల్ బి కమింగ్ అప్ విత్ సచ్ క్వశ్చన్స్. సో ఎలా, హౌ డు యూ మేనేజ్ దిస్ సార్ట్ ఆఫ్ ప్రెషర్స్, సోషల్ ప్రెషర్స్? సో వాటన్నిటిని అధిగమించి ఎలా మీరు ప్రిపరేషన్ మీద ధ్యాస పెట్టగలిగారు? డెఫినెట్ గా అదైతే ఉంటుందండి. నాకు ఐ షుడ్ థ్యాంక్ మై పేరెంట్స్. చాలా షీల్డ్ చేశారు నన్ను వాటన్నిటి నుంచి. దెన్ ఎవర్ లెట్ దెమ్ కమ్ టువర్డ్స్ మీ. నేను కూడా అంత పట్టించుకునేవాడిని కాదు. డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా అలా అనిపించినా సరే, ఎవరన్నా అలా ప్రెషర్ పెడుతున్నారో అలా అనిపించినా, ఐ ట్రై టు స్టే అవే ఫ్రమ్ దెమ్ అండ్ ట్రై టు సరౌండ్ మై సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్. ప్రిపరేషన్ లో ఉండే ఫ్రెండ్స్ తోటి కానీ, ప్రిపరేషన్ బయట ఉన్న ఫ్రెండ్స్ అయినా సరే హూ రియలీ నో యూ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ అండ్ దే బిలీవ్ ఇన్ యూ, అటువంటి వాళ్ళతో ఉండడం కానీ. Even after all these attempts kuda, the friends who surrounded me, they always said you're going to get it this time. So and I could not sense any malice in it anamata. Pratisari vallu chaala genuine ga cheptunnaru anipinchedi. So I think ala surround cheskovali with good people manam. At the end we only need a few people in our lives. We need not care about all others. So but once వచ్చిన తర్వాత it is nice. But అందరికి ఐ హావ్ బీన్ లక్కీ ఇన్ ఇయర్స్ తర్వాత రావడం. బట్ చాలా మంది చాలా ఇయర్స్ ప్రిపేర్ అయిన తర్వాత రాకపోవడం కూడా జరుగుతూ ఉంటది అన్ఫార్చునేట్ గా. అవి మనకి ఎక్కువ కనిపించవు, సక్సెస్ స్టోరీస్ కనిపిస్తుంటాయి. సో ఆన్ దిస్ ప్లాట్ఫామ్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్, ఈ ఎగ్జామ్ ని ఒక ఎగ్జామ్ లాగానే చూసుకొని, ఇట్ షుడెంట్ బి మీన్స్ టు యువర్ హ్యాపీనెస్. ఏదో దీంట్లో ర్యాంక్ వస్తేనే నాకు హ్యాపీగా ఉంటాను నేను, అప్పుడే నా లైఫ్ ఒక సక్సెస్ ఉంటది అన్నట్టు కాకుండా, జస్ట్ మేక్ హ్యాపీనెస్ యాజ్ యువర్ గోల్. హ్యాపీగా ఉండగలిగితే చాలు. అండ్ ఫర్ హ్యాపీనెస్ ఐ థింక్ జస్ట్ బీయింగ్ పర్పస్ఫుల్, ఏదో ఒకటి మనం ఒక గోల్ వైపు ఈ సివిల్స్ అనే కాదు, ఇది కాకపోతే ఇంకొకటి మన సిచ్యుయేషన్ తగ్గట్టు ఏదో ఒక దాన్ని మనం పర్స్యూ చేస్తూ కాన్స్టెంట్ గా బీ సరౌండెడ్ విత్ గుడ్ పీపుల్ ఉంటే హ్యాపీగా ఉంటాం. అండ్ ఐ థింక్ దట్ హాస్ వర్క్ ఫర్ ఇన్ ద లాస్ట్ 1-2 years ఎస్పెషల్లీ. ఫస్ట్ లో కొంచెం నేను ప్రెషర్ పెట్టుకునేవాడిని నా మీద, నాకు ర్యాంక్ రావాల్సిందే దీంట్లో అన్నట్టు. బట్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ కొంచెం విజయం వచ్చినట్టు అనిపించింది. అంత ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఓకే, దట్ ఈస్ జస్ట్ అనదర్ జాబ్ విచ్ మైట్ బి సంథింగ్ యూ వాంటెడ్. బట్ లేకపోయినా దర్ ఆర్ అదర్ థింగ్స్ విచ్ యూ కెన్ ఎంజాయ్ డూయింగ్ అని అనిపించింది. సో ఐ థింక్ ఆ మైండ్ సెట్ తో ఉండగలిగితే, ఇఫ్ యూ ఎంజాయ్ ద జర్నీ, ర్యాంక్ కి మనం అటాచ్ అవ్వకపోతే, నిష్కామ్ కర్మ అన్నట్టు మనం అది చేయగలిగితే కనుక ఎంజాయ్ చేస్తాం ప్రాసెస్ ని, అండ్ మన ఛాన్సెస్ కూడా పెరుగుతాయి రావడానికి. విల్ డూ బెటర్ దాన్ వాట్ వీ కెన్ డూ. సో అది చేసిన తర్వాత ఇట్స్ ఓకే, ద రిజల్ట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అని అనుకుంటే బెటర్ గా ఉంటుంది అని అనిపించింది నాకు. సో మీ సివిల్ సర్వీసెస్ ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ లో భాగంగా ఫిలాసఫికల్ థింకర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా కనిపిస్తుంది మీ మీద. సో ద వే యు ఆర్ అప్రోచింగ్ ద ఎగ్జామ్ ఈజ్ రియలీ గుడ్ యాక్చువల్లీ. సి మనం చూస్తూ ఉంటాం చాలా సార్లు చిన్న ఎగ్జామ్స్ లో, 10th standard ఎగ్జామ్స్ లో, 12th standard ఎగ్జామ్స్ లో సక్సెస్ కాకపోయినప్పటికీ వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోవడము, అండ్ మెనీ కేసెస్ వీ హ్యావ్ సీన్ ఆఫ్ సూసైడ్స్ అండ్ ఆల్, డిప్రెషన్స్ అండ్ ఆల్. బట్ మీరు ఇంత, ఐ మీన్ ఆఫ్టర్ టేకింగ్ ఆన్ 7 years of pressure and still you are positive towards it, that itself shows that that sort of mentality or that sort of thinking is important for getting success in such examinations. That definitely it's true actually. And ఇంకో విషయం ఏంటంటే, yes please. యాక్చువల్లీ సివిల్ ఇది ర్యాంక్ వచ్చిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది వింటూ ఉంటాను, ర్యాంక్ వచ్చిన తర్వాత నేను ఇది చేస్తాను అది చేస్తాను, దెన్ ఐ విల్ బి హ్యాపీ అన్నట్టు. ఏదైనా ట్రిప్కి వెళ్ళాలనుకున్నా లేదా ఏదో ఒక మూవీకి వెళ్ళాలనుకున్నా ర్యాంక్ వచ్చిన తర్వాత చేస్తాను అన్నట్టు రెస్ట్రిక్ట్ చేసుకుంటూ ఉంటారు. బట్ ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా సూసైడ్ చేసుకున్న చాలా మంది ఆఫీసర్స్ మనం చూసాం ఈ మధ్య కాలంలో. ఆన్ ద హోల్ లైఫ్ విల్ నెవర్ బి ఈజీ అన్నదైతే మనం కొంచెం నేర్చుకోవాలని అనిపించింది నాకు. సో ఆల్వేస్ జస్ట్ పాజిటివ్ గా కామ్నెస్, ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఇట్ విల్ హెల్ప్ అస్ టు బి కామ్ అని అనిపించింది. సో ఎగ్జామ్ జస్ట్ ఒక జర్నీ లాగా చూస్తే మేలని నా ఫీలింగ్. ఓకే. సో మీరు ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎలా మేనేజ్ చేశారు? హౌ డిడ్ యూ మేనేజ్ యువర్ స్ట్రెస్? సో మీ స్ట్రెస్ బస్టర్స్ ఏంటి? ఫ్రెండ్సా,
సో పేరెంట్స్ ఆర్ మూవీస్ ఇలా పాస్ట్ టైమ్స్ ఉంటాయి కదా? ఎస్ ఎస్ యాక్చువల్లీ నేను కొంచెం ఎక్కువ స్ట్రెస్ బస్టర్స్ ని యూజ్ చేశాను. దాని వల్ల కూడా కొంచెం సరిగా చదవలేకపోయాను కూడా ఇనిషియల్ డేస్ లో. ఇన్ఫాక్ట్ చాలా మందితో జరుగుతుంది, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తోటి. ఐ వాంట్ టు బి ప్రాక్టికల్. ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది చదవడానికి స్ట్రగుల్ అవుతూ రోజులో కొన్నిసార్లు 3 hours చదువుతూ ఒక వీక్ అంతా వేస్ట్ అయిపోయింది అనుకొని అలా బాధపడుతూ అలా ఉంటారు. సో దట్ హ్యాపెన్స్. నా కేసులో చాలా ఎక్కువ జరిగింది. ఫర్ ద ఇనిషియల్ 2-3 years ఐ వాజ్ స్ట్రగ్లింగ్ టు సిట్ ఫర్ మెనీ అవర్స్ అనమాట. అలవాటు లేకుండా ఉండే నాకు ముందు. సో ఇక్కడ ఈ ఎగ్జామ్ లో అది అవసరమని అనిపించడం వల్ల నేను తర్వాత కొంచెం మార్చుకున్నాను. బట్ ఇనిషియల్ గా అయితే స్ట్రెస్ బస్టర్స్ అంటే ఫ్రెండ్స్ తో మాట్లాడడం ఎక్కువగా ఉండేది, అండ్ మూవీస్ అండ్ టీవీ షోస్ చూడడము. దీస్ థింగ్స్ కానీ అవన్నీ ఒక బ్యాలెన్స్ లో ఉండాలి. ఆ బ్యాలెన్స్ ని ఇనిషియల్ గా మెయింటైన్ చేయలేకపోయాను. ఓవర్ ది ఇయర్స్ కొంచెం నేర్చుకోగలిగాను, బట్ స్టిల్ లాట్ మోర్ టు గో. బట్ ఎవరైనా చూస్తున్న వాళ్ళకైతే వాట్ ఐ వాంట్ టు సే ఇస్ కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ పేరెంట్స్, టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. If there is any mental health issue, take the help of a professional person, which is very much fine. In fact, I myself consulted a few over the years. It is nothing to be worried about. Simple things, stress, anxiety, you should meet someone. They can help you. Meeting a therapist ala, talking to your parents, friends ala kuda. But on the whole, మీరు ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకోగలిగితే మనం టు బ్యాలెన్స్ బోత్ అవర్ స్టడీస్ అండ్ ఆల్సో అవర్ ఎంటర్టైన్మెంట్, అప్పుడు వీ కెన్ డూ బెటర్ దాన్ వాట్ వీ కెన్ డూ స్ట్రెస్ పెట్టుకోవడం కన్నా కూడా. ఓకే. సో మనోజ్ గారు, నిజంగా చెప్పాలంటే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీది, ఏ బుక్స్ చదవాలి, ఏ రిసోర్సెస్ చదవాలన్నది ఎంత ఇంపార్టెంట్. సో ఇప్పుడు స్ట్రెస్ ని హ్యాండిల్ చేయడము, సో ఎస్పెషల్లీ యూ ఫ్రాంక్లీ టోల్డ్ దట్ you approached some therapist to like get out of it. That is what, like, not many people actually accept to do that, and no, not many have the guts to like share with that other people also. That's really very very commendable in fact. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్తున్నారు, సో సివిల్ సర్వీసెస్ రాశాను, ఇంటర్వ్యూ కూడా వెళ్ళారు లాస్ట్ ఇయర్. సో ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు ఇంతవరకు సివిల్ సర్వీసెస్? నేను సివిల్స్ 5 attempts ఇచ్చాను. అందులో 3 times మెయిన్స్ రాశాను, 1 time ఇంటర్వ్యూకి వెళ్ళాను. నాకు 1 more attempt లెఫ్ట్. ఇయర్ సెప్టెంబర్ లో మెయిన్స్ ఉంది. సో ఐ విల్ బి రైటింగ్ దట్. ఓకే. సో ఇప్పుడు చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడిన తర్వాత మీరు ఆశించినటువంటి డెఫినెట్లీ స్టేట్ లో గ్రూప్ 1 లో బెస్ట్ సర్వీసే వచ్చింది. సో ఏంటి మీ ఫ్యూచర్ విజన్ ఏంటండి? విజన్ అంటే నాది మేజర్ గా నేను అనుకోవడం, డూయింగ్ అవర్ డ్యూటీ. మన అర్థ, ధర్మ, కామ, మోక్ష అన్న 4 ఉన్న ధర్మ అన్నది మనం పాటించగలిగితే మిగతా 3 కూడా చాలా బెటర్ గా ఉంటాయని నా ఫీలింగ్. ధర్మ అన్నది మన డ్యూటీ, కాన్స్టిట్యూషనల్ డ్యూటీ. అలానే మన గవర్నమెంట్ ఏదైతే మన రెస్పాన్సిబిలిటీ ఇస్తుందో అది చేయడం. అది చేస్తే మనకి చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం వీ కెన్ రీచ్ అవుట్ టు మెనీ లైవ్స్. అది నా మెయిన్ ఎయిమ్. ఎసెన్స్ అయితే మెయిన్ గా అదే, డ్యూటీని చేయడం. నాకు ఇచ్చిన డ్యూటీని వీలైనంత బెస్ట్ మెథడ్ లో, వీలైనంత ఎఫిషియెంట్ గా చేయడం. అండ్ కొంచెం స్పెసిఫిక్ గా ఆలోచిస్తే మాత్రం ఎడ్యుకేషన్ అండ్ విమెన్ ఎంపవర్మెంట్, ఈ 2 చాలా డియర్ టాపిక్స్ టు మీ. ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ చూస్తున్నాను. దే ఆల్వేస్ టెల్ మీ హౌ ద స్టూడెంట్స్ కెన్ బి ఇంప్రూవ్డ్ అన్నది ఆ ఒక ఆస్పెక్ట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ద ఫోకస్ హాస్ షిఫ్టెడ్ ఇన్ అవర్ స్టేట్ ఆల్సో టువర్డ్స్ దట్. సో అటువంటి వాటిల్లో కొంచెం ఇంట్రెస్ట్ చూపించాలనుకుంటున్నాను. అండ్ విమెన్ ఎంపవర్మెంట్, డెఫినెట్లీ 50% ఆఫ్ ద పాపులేషన్ కెన్ నాట్ బి డిప్రైవ్డ్. సో ఆ 2 ఏరియాస్ నా విజన్. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నాకు నా జ్యూరిస్డిక్షన్ లో ఎంత పాసిబుల్ అయితే అంత చేయడానికి ట్రై చేస్తాను. సో మనోజ్ గారు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. సో ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కావచ్చు, సో హ్యాండ్లింగ్ స్ట్రెస్ ఎస్పెషల్లీ, దట్ ఈస్ వాట్ ఫర్ మీ ఇట్ ఈస్ ఎ టేక్ అవే ఇన్ దిస్ ఇంటర్వ్యూ చెప్పాలంటే. So I don't know about the other aspirants who watch this video, but for me as an interviewer, I take it as a very important point from this interview. So మీరు అన్నట్టుగానే మీ లాస్ట్ అటెంప్ట్ లో, ఈ సివిల్ సర్వీసెస్ అటెంప్ట్ లో ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధించాలని నేను ఐ రియలీ విష్ ఫర్ దాట్. సో అండ్ థ్యాంక్స్ ఫర్ స్పెండింగ్ టైమ్ ఫర్ ద ఇంటర్వ్యూ. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ వి గ్లోరీ ఫర్ దిస్ సక్సెస్. And we wish all the best for the future endeavors also, Manoj. Thank you. Thanks a lot, Andy. And like I said in the starting, V Glory has played a role. And what నాకు కొంచెం సివిల్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఐ నో లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఐ వాస్ బీయింగ్ టాట్. బట్ నాకు అనిపించింది ఏంటి అంటే, వి గ్లోరీ హాస్ మేడ్ దిస్ ప్రిపరేషన్ వెరీ కాంపిటేటివ్.
అదైతే నాకు చాలా స్ట్రాంగ్ గా అనిపించింది. ముందు అంత స్ట్రీమ్ లైన్ గా లేని ప్రాసెస్ ని చాలా స్ట్రీమ్ లైన్ గా విత్ వెరీ గుడ్ మెంటర్స్ తీసుకొచ్చి ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి ఆ డెమోక్రటైజేషన్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ అనేది జరిగింది అనిపించింది నాకు. సో వీ ఆల్సో ఫైనల్లీ ఎండెడ్ అప్ సీయింగ్ వెరీ గుడ్ స్టూడెంట్స్ యాజ్ ది ఫైనల్ ర్యాంకర్స్. సో విల్ ఆల్సో హ్యావ్ వెరీ గ్రేట్ బ్యాచ్మేట్స్. Definitely V-Glory has a role in it. Thanks for that. Yeah, thank you. See you. Thank you. Good day.